నమస్తే అండి అందరికీ. ఈరోజు ఆవులని ఫ్రీ రేంజ్లో వదిలేయడం వల్ల ఏం ప్రయోజనాలు అనేది ఈరోజు మనము అయితే ఈ వీడియోలో మొత్తం అయితే తెలుసుకుందాం. మీరు చూస్తున్నట్లయితే ఇది మనకి రంగారెడ్డిలో అయితే లొకేటెడ్ అయి ఉంటుంది షెడ్డు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏవైతే కట్టిన ఆవులు ఉంటాయో ఆ కట్టిన ఆవులు మొత్తం కూడా ఈనమోపు ఉన్న ఆవులు మొత్తం కూడా ఒకే దగ్గర అయితే కట్టేసి అయితే ఉండవు, మొత్తం అయితే ఫ్రీగా అయితే వదిలేసి ఉంటాయి. అలా ఫ్రీగా వదిలేసి ఉన్న వాటికి మెయిన్గా ఏంది అంటే మెంటల్ హెల్త్ అనేది చాలా మంచిగా. అంతేకాకుండా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆవులకి ఏ రేకులు కానీ ఏవి కానీ పైనుంచి అయితే ఏమైతే వేయలేదు. ఎందుకంటే ఆవులు మొత్తం కూడా న్యాచురల్గా ఉండాలి. మొత్తం ఏవైతే మనకి పొద్దున్నే సన్ రైజెస్ అవుతుందో ఆ కిరణాలు మొత్తం కూడా ఆవుల పైన పడాలి అని కూడా మేము ఇలా అయితే సెట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నావు ప్రతి ఒక్కటి కూడా వాటంతల అవి అయితే బయటికి వెళ్ళి మేచి అయితే మళ్ళీ ఇందులోకి రావడం జరుగుతుంది. అలా వచ్చిన ఆవు రేపు నాడు మనకి ప్రెగ్నెంట్ అయ్యి ఇన్నా కూడా అయితే మనకి మన దగ్గర వాతావరణంలో మొత్తం సెట్ అయ్యి పాలు ఇంకా దూడ కూడా మంచిగా ఇవ్వడానికి అయితే మంచిగా అవకాశం అయితే ఎక్కువ. మొత్తం ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఒక 20 నుంచి 30 అయితే ప్రెగ్నెంట్ ఆవులు అయితే ఉంటాయి. ఇంకా ఒక 40 వరకు అయితే మనకి పాలు మీద అయితే ఎప్పుడైతే ఆవులు అయితే ఉంటాయి. మేము ఇంత ముందుకు వీటిని కట్టేసి ఉంచినప్పుడు ఇంత అయితే బాగా మాకు అనిపించలేదు. ఎందుకంటే వాటికి ఎట్లానో పాలు ఇవ్వవు, గాడి మీదనే మేయాలి అంటే కూడా దానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మేమైతే ఇందులోకి తెచ్చినప్పటి నుంచి ఇందులోనే వాటర్ ఇంకా ఇందులోనే తిండి అయితే పెట్టినాం. ఆవులు ఎలా ఉండాలనుకుంటున్నాయో ఎలా బతకాలి అనుకుంటున్నాయో ఇప్పుడైతే ఫ్రీ రేంజ్లో పెట్టినాం కాబట్టి వాటికి ఇష్టం వచ్చినట్టయితే ఇప్పుడైతే ఉంటున్నాయి.